అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్. ఈ రోజు నోరూరించే ఉల్వచారుతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఉల్వచారు అనగానే కొంతమంది భయపడతారు, చాలా లెంతీ ప్రాసెస్, ఎవరు చేస్తారులే, బయట కొనుక్కొచ్చుకొని తిందాంలే అనుకుంటారు. లేదు, మీకు చాలా సింపుల్ వేలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనేదానికంటే స్వయంగా మనం చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఓవర్ నైట్ ఉల్వల్ని నానబెట్టేసుకున్నాను. సుమారుగా 500 గ్రాములు ఉంటుంది. ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్వలన్నీ కూడా కుక్కర్లో ఉడికించుకోవాలి. టోటల్గా 20 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ అనేది మాత్రము మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. అలా అయితేనే ఉల్వల్లో ఉన్న సారం అంతా దిగి అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ అనేది కూడా కొద్దిగా చిక్కబడాలి. ఇక్కడ చూడండి, నేనైతే 20 విజిల్స్ తర్వాత మూత తీసి చూసాను. ఇక్కడ చూడండి గ్రేవీ అనేది ఎలా వచ్చిందో, మనకి పులుసు అనేది ఇంకా ఒక 20 నిమిషాల పాటు అలాగే మరగనివ్వాలి. అలా మరుగుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకుంటున్నాను. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో నానేసుకున్నారనుకోండి తొందరగా నానిపోతుంది. ఇక్కడ నేనైతే ఉల్వచారుని వడకట్టేసుకున్నాను. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇది అయితే ఇంకొక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. చిక్కదనం కోసం ఇందులో కొన్ని ఉలువలు కూడా మిక్సీ పట్టి వేస్తారు, కాకపోతే టేస్ట్ అంత బాగోదు. ఈ పశువులకు వేస్తే చాలా మంచిది. ఇక్కడ ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఉల్వచారుని. ఇప్పుడు అందులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో మనము చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసాక మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అసలు ఉల్వచారు అంటే చాలా వరకు ఓవర్ నైట్ అంతా కూడా ఉడికించుకొని తెల్లారి టైంలో ఇంకా తాలింపు వేసేస్తారు. కాకపోతే అంత పెద్ద ప్రాసెస్ మా వల్ల కాదు అనుకుంటే ఇలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో అయితే నేను 1 టేబుల్ స్పూన్ కారము, ఇంకా నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ పడ్డది కాబట్టి సాల్ట్ కూడా వేసి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పులుసు అనేది చిక్కదనం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇంకొద్దిగా ఉడికించుకోవాలి చిక్కదనం వచ్చేంత వరకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను పులుసుని. ఇలా ఇక్కడ చూడండి, ఇది ఇంకా చల్లారితే థిక్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ చారు అనేది చల్లారే కొద్దీ చిక్కగా పడుతుంది. ఇంకా రెడీ కాకముందే 10 ఇళ్ళకి స్మెల్ అయితే పోతుంది, అంత బాగుంది స్మెల్ మాత్రము. స్మెల్ చూస్తేనే తెలుస్తుంది చారు టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడైతే ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. తాలింపు కోసము ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా అన్ని ఆవాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అన్ని ఎండుమిర్చి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చారులో కలిపేసుకోవడమే. అంతేనండి, ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది మనకి. ఇందులో ఆనియన్స్ కూడా వేస్తారు. ఆనియన్స్ వేస్తే ఏంటిదంటే ఉల్వచారు 1 డే కంటే ఎక్స్ట్రా ఉండదు. 3-4 డేస్ అయినా నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రము అందులో ఆనియన్స్ అయితే స్కిప్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా ఉల్వచారు అనేది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.